Let's discuss what are the benefits of reading. What are the benefits of reading? చదవడం వల్ల మనకి లాభాలేంటి? ఫస్ట్, మనకి నాలెడ్జ్ పెరుగుతుందన్నమాట. ఇట్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, reading books, articles, and newspaper improves your understanding of current events and subjects in better manner. బుక్స్ చదవడం అలాగే ఆర్టికల్స్, న్యూస్ పేపర్ ఇవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ ఈవెంట్స్ మీద అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మెనీ సక్సెస్ఫుల్ లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్, he reads around 50 books a year. Around 50 books a year. Result ఏంటి? Better understanding of business and life. Okay, 50 books చదవడం వల్ల ఆయనకి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట. మోర్ నాలెడ్జ్ వస్తుంది, అలాగే మోర్ ఇన్ఫార్మ్డ్గా ఉంటాడు అన్నమాట. బిజినెస్ కానీ, లైఫ్ కానీ, టెక్నాలజీ కానీ. ఓకే, this is the first advantage of reading books. రీడింగ్ చేయడం వల్ల సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ vocabulary and communication. రెగ్యులర్గా రీడింగ్ చేయడం వల్ల కొత్త వర్డ్స్, న్యూ వర్డ్స్ నేర్చుకోవడానికి, అలాగే ఇంప్రూవ్స్ స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పెరగడానికి, అలాగే ఎగ్జామ్స్లలో మనం రైటింగ్ స్కిల్స్ పెరగాలన్నా మనం రీడింగ్ చేయడం వల్లనే మనకి పాసిబుల్ అవుతుంది అన్నమాట. అలాగే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్కి కూడా మనం రోజు చదవడం ద్వారా డైలీ రీడింగ్ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కూడా మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. కమ్యూనికేషన్. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి లైక్ యూపీఎస్కి అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో, డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటారో, ఇన్ జనరల్ లైక్ స్పీకింగ్ చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. స్పీకింగ్ మాత్రమే కాదు, వాళ్ళ రైటింగ్ కానీ ఇన్ జనరల్ లైఫ్లో కూడా మనం బాగా గమనిస్తే లైక్ డైలీ రీడింగ్ చేసే వాళ్ళు మాట్లాడే తీరు కానీ లైక్ వాళ్ళు యూస్ చేసే వర్డ్స్ కానీ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఇంకా మనం రీడింగ్ వల్ల ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడితే మనకు థర్డ్ బెనిఫిట్స్ వచ్చి ఇట్ బూస్ట్. ఓకే, ఇట్ బూస్ట్ ద ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్.
డైలీ రీడింగ్ చేయడం వల్ల రీడింగ్ ట్రైన్స్ బ్రెయిన్. ఓకే, అది మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తుంది అన్నమాట టు స్టే ఫోకస్డ్ ఫర్ లాంగర్ పీరియడ్. మనం ఎక్కువ కాలం వరకు ఫోకస్డ్గా ఉండడానికి లైక్ మనకి రీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ who are preparing for UPSC or in general for any task, we need concentration, right? ఏదైనా మనం వర్క్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఏదైనా సరే టాస్క్ చేస్తున్నాం అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీడింగ్ చేయడం వల్ల ఫోకస్ అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అనమాట. ఇది కూడా ఇంకో అడ్వాంటేజ్ రీడింగ్ వల్ల. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రెడ్యూస్ స్ట్రెస్. ఇదేంటి? సో రీడింగ్ చేయడం వల్ల స్ట్రెస్ కూడా రెడ్యూస్ అవుతుందా? అవును, ఎస్. ఇట్ కెన్ రిలాక్స్ యువర్ మైండ్ అండ్ లోవర్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్. ఓకే, మనం ఎప్పుడైనా సరే గమనించామా, లైక్ నిద్ర రావాలంటే మనం రీడింగ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం రీడింగ్ చేసేటప్పుడు లైక్ నిద్ర రాలేదు అంటే ఒక బుక్ తీసుకోరా, లైక్ జస్ట్ చదువు, కొద్దిసేపు నిద్ర వచ్చేస్తుంది అంటుంటారు. బికాస్ రీడింగ్ మేక్స్ మైండ్ కామ్ అండ్ you'll get better sleep. That's true. Okay, it reduces the stress and calms the mind and it will give better sleep అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్ బిఫోర్ స్లీప్ మనం నావెల్స్ కానీ ఇలా రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ స్ట్రెస్ నుంచి ఫ్రీగా అయిపోయి సో బెటర్ స్లీప్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, రీడింగ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పాండ్స్ పర్స్పెక్టివ్స్. లైఫ్ అండర్స్టాండింగ్. రీడింగ్ వల్ల మనకి పర్స్పెక్టివ్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం బయోగ్రఫీస్ చదివినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్ నుంచి, అదర్స్ లైఫ్ నుంచి, వాళ్ళ స్ట్రగుల్స్ నుంచి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ అవర్ సెల్ఫ్ మనం నేర్చుకుంటాం అన్నమాట. లైక్ లీడర్స్ వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ సక్సెస్ నుంచి మనం నేర్చుకుంటాం. సో రిజల్ట్ ఏంటి? మనకి మెచ్యూరిటీ అండ్ స్మార్టర్ లైఫ్ డెసిషన్స్. సో ఇతరుల లైఫ్ నుంచి మనం నేర్చుకున్నప్పుడు మన లైఫ్లో మనం బెటర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ మెచ్యూరిటీ అనేది కూడా వస్తుంది మనకి. ఓకే, ఓన్లీ మన లైఫ్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవడమే కాకుండా అదర్స్ లైఫ్ నుంచి, అదర్స్ పడ్డ కష్టాల నుంచి, ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకున్నప్పుడే మనం ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా రీడింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రీడింగ్. ఓకే, ఫోర్త్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే రీడింగ్ ఇంప్రూవ్స్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. డైలీ రీడింగ్ చేయడం వల్ల రీడింగ్ డెవలప్స్ లాజికల్ స్కిల్స్, తర్వాత లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. సో డైలీ మనం చదవడం వల్ల ఏమవుతుందంటే లాజికల్ స్కిల్స్ కానీ, అనలిటికల్ థింకింగ్ కానీ, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్
ఎబిలిటీ కానీ తర్వాత డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కానీ మనకు వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలోన్ మస్క్, రైట్, ఎలోన్ మస్క్ మనం తీసుకుంటే డైలీ హీ రీడ్స్, ఓకే. సో ఆ రీడింగ్ వల్ల తనేంటి రాకెట్ సైన్స్ నేర్చుకోగలిగాడు అనమాట. ఓకే, వి ఆల్ నో he knows he knows the rocket science, okay, and he got the ability to solve the complex problems. సి ఎప్పుడైనా సరే మనం అతని ఇంటర్వ్యూ కానీ మనం చూసినప్పుడు ఆయన మాట్లాడే విధానం కానీ తర్వాత ఆయన డెసిషన్ మేకింగ్ కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ స్కిల్ అనేది తనకి ఎలా వచ్చింది, తను నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి ఒక సూపర్ హ్యూమన్, లైక్ ఐ థింక్ సో. అట్లా అంత స్కిల్ ఎలా వస్తుంది అంటే రీడింగ్ వల్లే అనమాట. ఓకే, హీ డైలీ రీడ్స్, అందుకే అలా అనమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ కెరియర్ గ్రోత్. సో డైలీ మనం రీడింగ్ చేయడం వల్ల మన కెరియర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. దిస్ వి ఆల్ నో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రేట్ పీపుల్ మనం తీసుకొని మాట్లాడితే వారెన్ బఫెట్, ఓకే. ఆయన ఏం చేస్తాడు, డైలీ హీ స్పెండ్స్ రీడింగ్ రిపోర్ట్స్ అండ్ బుక్స్. సో హీ మేక్ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. కరెక్ట్. సో ఇదన్నమాట. సో మనకి రీడింగ్ వల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఇవన్నమాట. సో సమ్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ లైక్ అడ్వాంటేజెస్ ఆఫ్ రీడింగ్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవి నాకు నచ్చినవి నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్. బ్రీఫ్లీ మనం చూడాలంటే ఫస్ట్ది ఇట్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్, సెకండ్ ఎన్హాన్సెస్ వొకాబులరీ అండ్ కమ్యూనికేషన్, థర్డ్ బూస్ట్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, అండ్ ఫోర్త్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, ఫిఫ్త్ reduce stress, and sixth expands perspectives and life understanding, and seventh one is most important, career growth. Okay, these are all the advantages of reading.